బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి పేర్ని నాని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. పేర్ని చేసిన వ్యాఖ్యలపై లీగల్ చర్యలకు సిద్ధమవుతా అన్నారు మంత్రి అనగాని. వైసీపీ హయాంలో జరిగిన భూ సర్వేపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటూ అనగానిపై ఫైర్ అయ్యారు పేర్ని నాని. వైసీపీ మీద విమర్శలు చేస్తున్న అనగాని సత్యప్రసాద్ గతంలో 25 కోట్లు ఇస్తే వైసీపీలో వస్తారని చెప్పాడన్నారు. అప్పుడు 25 కోట్లు ఇస్తే ఇప్పుడు వైసీపీలో అనగాని ఉండేవాడని చెప్పుకొచ్చారు. జగన్ వద్దన్నాడు కాబట్టి అనగాని వైసీపీలోకి రాలేదంటూ కామెంట్ చేశారు పేర్ని. 25 కోట్లకు అమ్ముడుపోయిన అనగాని నీతి వ్యాఖ్యలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పేర్ని నాని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. తన రేటు గురించి పేర్ని చెప్పేదేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ హరణానికి పాల్పడ్డం వైసీపీ నేతల అలవాటంటూ మండిపడ్డారు. నాని బతికేంటో తనకు తెలుసంటూ తన రేటు ఖర్చు చరిత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎంత నిజాయితీగా కష్టపడి ఎదిగారో రేపల్లె ప్రజలకు తెలుసంటూ ఫైర్ అయ్యారు. నాని వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అన్నారు. పేర్నికి లీగల్ నోటీస్ ఇస్తా అన్నారు అనగాని. వెంకటేష్ సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు కింద డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు. అదే మోడల్లో 10కి ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 25కి ఇస్తాక ఒప్పుకోలే. తన అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు. సరే అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 25 కోట్లు ఒప్పుకుని నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 కోట్లకు ఒప్పుకోలేదు. ఈరోజు వ్యక్తిగతంగా ఏమన్నా హనం చేయటం అంటే, ఎందుకంటే మానసికంగా కుంగ తీయాలని చెప్పే ఒక దౌర్భాగ్యపు అలవాటు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ఉంది. వాళ్ళ నాయకుడు అంతే. ఇలాంటి పిచ్చి డాష్లు అందరూ కూడా నాయన నా రేటు గురించి వాడు చెప్పేది, వాడు బతికేంటో నాకు తెలుసు, నా రేట్ ఏంటో, నా ఖర్చు ఏంటో, నా రేట్ ఏంటో, నా చరిత్ర ఏంటో, నేను ఎంత కష్టపడి నిజాయితీగా పైకి వచ్చానో ప్రజలందరికీ తెలుసు. రేపల్లో కాదు, బందర్లో కూడా చెప్పుకుంటారు నా గురించి, హైదరాబాద్లో కాదు. నా నిజాయితీ ఏంటో, నా కష్టత పడటం ఏంటో, నేను ఎలా పైకి వచ్చాను. వాళ్ళకి పదవులు ఉంటే డబ్బు సంపాదన, నాకు పదవులతో డబ్బు సంపాదన మాకు చెప్పే కదా. నీతి నిజాయితీ ఏమీ లేనటువంటి అబద్ధాల మీద పుట్టినటువంటి పార్టీ, చెత్త పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తే కూడా దాన్ని కూడా వక్రీకరించి ఈరోజు మాట్లాడి వీళ్ళు లేరు. ఇలా బిస్కెట్లు వేసి మాట్లాడించే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. తప్పకుండా 100% నోటీస్ కూడా పంపిస్తాము. 100% దానికి ఎట్లా చేయాలో లీగల్తో మాట్లాడుకుని మేము తప్పకుండా చేస్తాం. మాజీ మంత్రి పేర్ని నాని అలాగే రెవెన్యూ మంత్రి మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, అటు రెవెన్యూ మంత్రి అలాగే మాజీ మంత్రి పేర్ని నాని మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. రెవెన్యూ మంత్రికి సంబంధించి పేర్ని నాని ఒక రేటుకు సంబంధించి మాట్లాడడం వ్యక్తిత్వ హరణానికి దిగజార్చినట్లే అంటూ కూడా రెవెన్యూ మంత్రి అంటున్నారు. అవన్నీ కూడా వైసీపీకి అలవాటు అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎలా చూడాలి? ప్రసూన, అంటే మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ సందర్భంగా రీసర్వేకి సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ చేస్తున్నటువంటి రీసర్వే గురించి మాట్లాడారు. వైసీపీ హయాంలో రీసర్వే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్కడ అధికారులు వచ్చి ఇక్కడ జరుగుతున్న సర్వేని అభినందించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్లుగా రీసర్వే పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మొన్న మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, గతంలో ఏ విధంగా రైతుల భూములు లాక్కున్నారు, రైతుల పట్టాదారు పాసు పుస్తకాల్లో జగన్ ఫోటోలు పెట్టుకుని ఏ విధంగా రైతులను ఇబ్బంది పెట్టారు అంశాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా నిన్న మాజీ మంత్రి పేర్ని నాని అనగాని సత్యప్రసాద్ కౌంటర్ ఇస్తున్న సందర్భంలో అనగాని సత్యప్రసాద్ నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు. గతంలో అంటే వైసీపీ అధికారంలో సమయంలో 25 కోట్లు ఇస్తే వైసీపీలోకి రావడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటూ ఆ రోజు స్వయంగా తనతో చెప్పాడంటూ పేర్ని నాని మీడియా ముఖంగా మాట్లాడారు. కానీ జగన్ అవసరం లేదని చెప్పిన తర్వాత అనగాని సత్యప్రసాద్ వెనక్కి తగ్గారు. లేకపోతే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ ఈరోజు వైసీపీలో ఒక నాయకుడిగా ఉండేవాడంటూ పేర్ని నాని మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని వ్యాఖ్యల మీద మంత్రి అనగాని సత్యప్రసాద్ చాలా
ఘాటుగా స్పందించారు. అంటే 25 కోట్లకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు, నీలాగా అవినీతి డబ్బులు సంపాదించే వ్యక్తిని కాదు, తనకి రేటు కట్టే అంత స్థాయి నీకు లేదంటూ పేర్నాన్ని ఉద్దేశించి నిన్న అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. తన రేటు కాదు, పేర్నాని రేటు ఎంతో ప్రజలకు తెలుసు అంటూ కూడా ఘాటుగానే స్పందించారు. తన గురించి రేపల్ల ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, మచిలీపట్నం ప్రజలకు కూడా తెలుసంటూ అనగాని సత్యప్రసాద్ చెప్పుకొచ్చారు. తన పైన లేనిపోని ఫేక్ వార్తలు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నటువంటి మాజీ మంత్రి పేర్నాని మీద లీగల్గా ఫైట్ చేస్తాను, లీగల్గా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. లీగల్ నోటీసులు కూడా ఇష్యూ చేస్తామంటూ నిన్న అనగాని సత్యప్రసాద్ అయితే మాట్లాడారు. ప్రస్తుతం అనగాని సత్యప్రసాద్ కౌంటర్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. కావాలనే తనని డిగ్రేడ్ చేసే విధంగానే 25 కోట్లు కోసం అమ్ముడుపోయే విధంగా వ్యవహరించారంటూ పేర్నాని మాట్లాడుతారని, తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఖచ్చితంగా లీగల్ నోటీసులు అయితే ఇస్తాను, ఖచ్చితంగా దీనికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేనిపోని ఫేక్ వార్తలు, ఫేక్ విషయాలను తీసుకొచ్చి తన ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా మాజీ మంత్రి పేర్నాని మాట్లాడుతున్నారు కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. అబద్ధాలతో పుట్టినటువంటి వైసీపీ పార్టీ నాయకులు ఈ విధంగా మాట్లాడడం పెద్దగా వింతేమీ లేదంటూ కూడా నిన్న అనగానే అయితే మాట్లాడారు. ఏదేమైనా ప్రస్తుతం అటు పేర్నాని చేసిన వ్యాఖ్యల మీద అనగాని చేసిన కౌంటర్ వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం అవుతాయి. ఇప్పుడు మరి అనగాని చేసినటువంటి వ్యాఖ్యలు లీగల్గా ఫైట్ చేస్తాను, లీగల్గా నోటీసులు ఇష్యూ చేస్తానని చెప్పిన నేపథ్యంలో దీనిపైన మాజీ మంత్రి పేర్నాని ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఇష్యూ ఎక్కడికి వెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇద్దరి మధ్య మాటల తోటాలు అయితే పేలుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తంగా మాజీ మంత్రి పేర్ని నాని 25 కోట్లు ఇస్తే అనగాని వైసీపీలోకి వచ్చేవారు అని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అనగాని ఘాటుగా స్పందించారు. తనను డిగ్రేడ్ చేసేందుకే ఈ విధంగా కూడా వైసీపీ నేతలు కుట్రలు పడుతున్నారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. మరి అనగాని వ్యాఖ్యలకు ఏ విధంగా స్పందిస్తారు వైసీపీ నాయకులు అన్నది